హాయ్ గైస్, వెల్కమ్ టు ఎన్ఎం సొల్యూషన్స్. ముందు క్లాస్లో డోసేజ్ ఫామ్ యొక్క డెఫినేషన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది క్లాసిఫికేషన్, డోసేజ్ ఫామ్ యొక్క క్లాసిఫికేషన్. సో చూద్దాం. సాలిడ్ డోసేజ్ ఫామ్స్, లిక్విడ్ డోసేజ్ ఫామ్స్, సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్. ఓకే, సో సాలిడ్ డోసేజ్ ఫామ్లో అగైన్ మళ్ళీ డివైడ్ అయ్యి యూనిట్ డోసేజ్ ఫామ్స్, బల్క్, నెక్స్ట్ లిక్విడ్, బైఫేజిక్, మోనోఫేజిక్, సెమీ సాలిడ్లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో యూనిట్ డోసేజ్ ఫామ్ కింద ఏమేమి వస్తాయి? ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, పౌడర్స్, పిల్స్. ట్యాబ్లెట్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, చియబుల్ ట్యాబ్లెట్స్ అని, అలా డిఫరెంట్ ట్యాబ్లెట్స్, ఎఫర్వెసెంట్స్, ఇలా టైప్స్ అంటే ఒక్కొక్కది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ బల్క్లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్లో మళ్ళీ ఫైన్, పౌడర్, గ్రానుల్స్. ఎక్స్టర్నల్లో డస్టింగ్ పౌడర్స్, నెక్స్ట్ డెంటిఫ్రైడ్స్. ఇవి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బైఫిజిక్లో ఎమల్షన్, సస్పెన్షన్. మోనోఫిజిక్స్లో మళ్ళీ టూ టైప్స్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇంటర్నల్లో మళ్ళీ సపరేట్గా సిరప్స్ అని, డ్రాప్స్ అని ఇవి. నెక్స్ట్ ఎక్స్టర్నల్లో లోషన్స్ ఇవి. నెక్స్ట్ సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్లో ఇంటర్నల్ మళ్ళీ ఎక్స్టర్నల్ మళ్ళీ డివైడ్ అయి ఉన్నాయి. ఇంటర్నల్లో సపోస్టరీస్, ప్రెజరీస్, అండ్ ఎక్స్టర్నల్లో ఆయింట్మెంట్స్, క్రీమ్స్, పేస్ట్, జెల్లీస్. ఇలా ఈ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్తో సహా ప్రతిదీ మనకి డీటెయిల్గా ఫర్దర్ క్లాస్లో వస్తుంది. ట్యాబ్లెట్స్ అంటే ఏంటి, క్యాప్సిల్స్ అంటే దాని యొక్క డెఫినేషన్, ఇంకా సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సిల్స్ ఉంటాయి, హార్డ్ జిలాటిన్ క్యాప్సిల్స్ ఉంటాయి. మొత్తం ఇన్ డీటెయిల్గా మనం చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.